భీముడులు, ఏలూరు, కొవ్వూరు హైవేని దిగ్బంధించిన అంగన్వాడీలు రాష్ట్రంలో 11 రోజులుగా అంగన్వాడీలు నిరసన చేస్తుంటే వారి పట్ల ప్రభుత్వం మొండి వైఖరి దుర్మార్గమని సిఐయు జిల్లా అధ్యక్షులు లింగరాజు విమర్శించారు. శుక్రవారం భీముడులు జంక్షన్ లో సిఐయు ఆధ్వర్యంలో జరిగిన అంగన్వాడీల ఆందోళనలో ఏలూరు, కొవ్వూరు రహదారిని దిగ్బంధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన 64 కేంద్రాల అంగన్వాడీలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచేటు అని వారు దుయ్యబట్టారు. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారు. 11 రోజులైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. నిన్ననే ముఖ్యమంత్రి గారు మరి జన్మదినోత్సవం జరుపుకున్నారు. మా అక్క చెల్లెమ్మలకి నేను అండగా ఉంటానని చెప్పిన పెద్ద మనిషి 1,06,000 మంది అక్క చెల్లెల అంగన్వాడీలు మీకు అక్క చెల్లెలుగా కనపట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ 1,06,000 మంది అంగన్వాడీలు 30 లక్షల మంది పసిబిడ్డలకి, బాలింతలకి రోజు కూడా ఫుడ్ పెట్టి వాళ్ళ మేళన పాలన చూసేటటువంటి అంగన్వాడీల పట్ల మీరింత నిరంకుశంగా వ్యవహరించడం మీకు తగదు. తక్షణమే వారి న్యాయమైన సమస్యలైనటువంటి కనీస వేతనం కానీ, గ్రాట్యుటీ కానీ తక్షణం పరిష్కారం చేయాలని కోరుతున్నాం. క్రిస్మస్ పండుగ దాకా చూస్తాము. ఆ యేసు ప్రభు అన్న మీ యొక్క మనసులో దూరి మీ మనసు మార్చకపోతే మేము క్రిస్మస్ తర్వాత ఈ ఆందోళన తీవ్రతను చేస్తాము. మీకు నిజంగా యేసు ప్రభు మీద భక్తి ఉంటే కనీసం క్రిస్మస్ రోజున మీరు మారాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఈ ప్రభుత్వం ఇంటి దారి పట్టడానికి సిద్ధంగా ఉండాలని మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.